డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సొంత తండ్రికి కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా విమర్శించే విధంగా మాట్లాడుతున్నారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. పవన్ కళ్యాణ్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు, హెడ్ కానిస్టేబుల్, ఆయనను కూడా ట్రోల్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆయనంట పవన్ కళ్యాణ్ గారి అమ్మ దీపారాధన చేస్తే ఆ దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడంట. ఇంకొక వీడియోలో అంతకుముందు ఏమంటాడు, మా నాన్నకి సిగరెట్ అలవాటే లేదు అంటాడు. సనాతన ధర్మం నేను పాటిస్తాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. కానీ పవన్ కళ్యాణ్ రెండో అన్న నాగబాబు మాత్రం కళ్యాణ్ బాబు పలావ్ బాగా తింటాడు, మటన్ బాగా తింటాడు అని చెప్తాడు. నేను ఇంట్లో చేసిన స్పష్టమైన కూరగాయలే తింటాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వంట పని చేసే వంటోడేమో ప్యారడైజ్ బిర్యానీ బాగా తింటాడు అని చెప్తాడు. ఇది లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చెమట పట్టకుండా ఆఫీస్లో కూర్చొని ఆట ఆడిస్తున్నాడు పవన్ కళ్యాణ్ని. ఏది పవన్ కళ్యాణ్ లాగే మెట్లెక్కమను, లేడు, ఎక్కడు. లోకేష్ బాబును మెట్లెక్కమను, ఎక్కడు. లోకేష్ బాబుని అడిగి మెట్లు కడగమను, కడగడు. పవన్ కళ్యాణ్ని గొర్రెని చేసి వెర్రి పుష్పాన్ని చేసి ఆడిస్తుంటే కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కట్లేదు. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి లడ్డూ గురించి విపరీతంగా జనాల్లో నెగిటివిటీ సృష్టిస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంకి విలువ తగ్గిపోతుంది. జనాల్లో తిరుపతికి వెళ్తే తిరుపతిలో అంతా కల్తీ అంటరా అనేలాగా అయిపోతుంది. ప్రజా సంక్షేమాలు ఎన్నో ఉన్నాయి చేయాలంటే, వాటి గురించి అరవకుండా చంద్రబాబు నాయుడు గారు దేని గురించి అరవమంటే దాని గురించే పవన్ కళ్యాణ్ అరుస్తున్నాడు. ఎందుకు అంత ఆవేశం? లీగల్గా ప్రొసీడ్ అయిపోయి నిజంగా కల్తీ నెయ్యి కనుక వాడి ఉంటే, యానిమల్ ఫ్యాట్ కనుక కలిపి ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. చేతనైతే ఇవి నిజమని ప్రూవ్ చేసి జగన్ గవర్నమెంట్లోనే కనుక ఇవి జరిగి ఉంటే జగన్ని బొక్కలో పెట్టేసేయండి. అంతేగాని గజ్జి కుక్కలాగా రోడ్డు మీదకి వచ్చి అరవడం దేనికి? ప్రజల గురించి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ అరిచాడా? 300 మంది అబ్బాయిలు 300 మంది అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం కావాలంటే అరవల, ఒక్క మాట అరవలేదు. పసిపిల్లలు 6 నెలల పసిపాపను మానభంగం చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ అరవలేదు. విజయవాడ వరదలు వచ్చి కొంతమంది చనిపోతే అప్పుడు అరవలేదు. ఇప్పుడు నింద వేసిన చంద్రబాబు నాయుడికి అవమానంగా ఉంటుందేమో అని మొత్తుకుంటున్నాడు గజ్జి కుక్కలాగా. ఇది డిప్యూటీ సీఎం పరిపాలన. మొత్తంగా ఇప్పుడు మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవాడు దీపంలో అని కూడా చనిపోయిన వెంకట్రావు గారిని కూడా సొంత తండ్రిని కూడా ట్రోల్ చేసే విధంగా పవన్ కళ్యాణ్, అది మొత్తానికైతే